హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉప్మా ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం వేరుశనగపప్పు, వేరుశనగపప్పు బదులుగా జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని తీసుకొని పొడవుగా కట్ చేసి వేసుకుందాం. 1 ఆనియన్ని కూడా కట్ చేసి వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు 1 అల్లం ముక్కని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. 1 టమోటాని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని టమోటా మగ్గేంత వరకు కలుపుకుందాం. టమోటాని బాగా మగ్గించుకున్న తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాంబే రవ్వను బాగా ఫ్రై చేసుకుందాం. ఈ రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే ఉప్మాకి అంత బాగా టేస్ట్ వస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ రవ్వను పక్కన ఒక ప్లేట్లో తీసి ఉంచుకుందాం. అదే ప్యాన్లో 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ చొప్పున వేసుకుందాం. వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు మూత ఉంచి ఈ వాటర్ని మరిగించుకుందాం. వాటర్ మరిగాక మనం ఫ్రై చేసుకున్న రవ్వను ఈ వాటర్లో వేసుకొని బాగా కలుపుకుందాం. మనం ఫ్రై చేసుకున్నాం కదా రవ్వని, అందుకని రవ్వ ఉండలు కట్టదు. వాటర్ మొత్తం రవ్వ పీల్చుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొత్తిమీరని వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన ఉప్మా రెడీ అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.